నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను మీ రమ్య ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల సమస్యలపై ప్రతిపాదనలు పీసీసీ షోకాజ్ నోటీసులకు కొండ సురేఖ వివరణ సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్న సురేఖ రేపు కేరళకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 20 రోజుల పాటు ప్రకృతి వైద్య శిబిరంలో పవన్ కళ్యాణ్ చికిత్స జగన్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ డిఎస్సీ ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండ సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇక ఓ వ్యాపారిని 10 కోట్లు డిమాండ్ చేసినట్లుగా సుమంత్పై ఆరోపణలు వచ్చాయి. డబ్బులు ఇచ్చేందుకు వ్యాపారి నిరాకరించడంతో ఇనుప రాడ్లతో దాడి చేసినట్లుగా గొంగిడి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శివ ఫోన్ అందిస్తారు. శివ, చెప్పండి. ఎస్ రమ్య, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ ఇటు హైదరాబాద్ లో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు అయితే హత్యాయత్నం కేసు అయితే నమోదు చేసినట్టు సమాచారం. వ్యాపారితో 10 కోట్లు డిమాండ్ చేసినట్టు కూడా సుమంత్ పై అయితే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు అయితే నమోదైంది. ఇటు పోలీసుల సమాచారం ప్రకారం వ్యాపారి గొంగడి హరికృష్ణ 10 కోట్లు ఇవ్వాలంటూ కూడా సుమంత్ అయితే డిమాండ్ చేసినట్టు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు చూసినట్టయితే డబ్బులు ఇచ్చేందుకు హరికృష్ణ నిరాకరించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో తనపై ఇనుప రాడ్డుతో దాడి చేసినట్టు కూడా హరికృష్ణ అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసినట్టు కూడా మనకున్న సమాచారం. బాధితులు ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు అయితే సుమంత్ పై అయితే హత్యాయత్నం సహా సంబంధిత సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే పోలీసులు అయితే సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. దాడి జరిగిన ప్రదేశం, అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్స్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు అయితే పరిశీలించినట్టు కూడా సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది రమ్య. అయితే ఆ ఆరోపణపై సుమంత్ వైపు నుంచి అధికార వివరణ అయితే వెల్లడించాల్సి అయితే ఉంది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడే అవకాశం ఉంది రమ్య. రైట్, థ్యాంక్ యూ శివ. మంత్రి కొండ సురేఖ వివరణపై ఎమ్మెల్యే నాగరాజు స్పందించారు. మంత్రి వివరణపై అధిష్టానం సూచన మేరకే నడుచుకుంటాము అని తెలిపారు. సుష్మిత చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఈ అంశంపై పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తాము అని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయి అని అయితే అంటున్నారు. ఎమ్మెల్యే నాగరాజుతో మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. అయితే కొండ సుష్మిత పటేల్ వ్యాఖ్యలు చేశారో దానికి వివరణ కోరుతూ కొండ సురేఖకు అయితే క్రమశిక్షణ కమిటీ నుంచి వివరణ కోరడం జరిగింది. దానికి ఈరోజైతే కొండ సురేఖ గారు రిప్లై ఇవ్వడం జరిగింది. తాను ఎలాంటి సంబంధం లేదు, తాను వ్యక్తిగతంగా మాట్లాడానంటూ ఒక వివరణ చేయడం జరిగింది. దీంతో ఒకసారి మనం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు కొండ సుష్మిత పటేల్ మాట్లాడిన వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అది జస్ట్ వ్యక్తిగత మాటలే అంటూ తను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? తప్పనిసరిగా వీటిపైన అధిష్టానం ఏం సూచిస్తుందో దాన్ని ఆ లైన్లోనే పోతాం.
అధిష్టానంతో మాట్లాడి అధిష్టానం నుండి ఎలాంటి సూచనలు వస్తుందో దాని ప్రకారంగానే మేము ముందుకెళ్తాం. సామాన్య మానవులు మాట్లాడేదానికి పార్టీలో ఉండి పార్టీ పరంగా మాట్లాడే విధానంగా వాటిపైన అధిష్టానం ఏదైతే సూచిస్తుందో దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. రాజకీయ పరంగా చూడొద్దు, అది కేవలం వ్యక్తిగతంగా తాను చేసిన దానికి సంబంధం, నాకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? వ్యక్తిగతంగా అయితే తప్పనిసరిగా మేము దానిపైన అధిష్టానంతో సంప్రదించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. కార్యకర్తలు కూడా దానికి సమాధానం చెప్తారు. అదే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అదే కొండా సురేఖ గారు ఈ విధంగా వివరణ ఇవ్వడం ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడైతే నేను ఇంకా వివరణ చూడలేదు. వివరణ మా దృష్టికి వచ్చినాక ఏ విధంగా వివరణ ఇచ్చిండ్రో అధిష్టానం ఏమంటుందో దాన్ని బట్టి మళ్ళీ మేము స్పందిస్తామండి. థ్యాంక్ యూ. ఇది వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ గారు తెలుపుతున్నారు. ఈ వివరణ చూసిన తర్వాత మేము స్పందిస్తామంటూ చెప్తున్నారు. అయితే మాకు అయితే ఏవైనా క్రమశిక్షణ కమిటీ ప్రకారంగా వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో దాని తర్వాత మేము స్పందిస్తామంటూ అయితే వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నారాయణ గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ నరేష్తో మౌనిష్, మెట్రో టీవీ, వరంగల్ నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.